ఇప్పుడు మనం 2025 డిసెంబర్ 1 to 15 వరకే వార్తలు నిలిచిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తలు నిలిచిన కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్కి సంబంధించిన కాంటెంపరీ టాపిక్స్ని ఒక్కొక్కటిగా వివరంగా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ టాపిక్ వచ్చేసి రాజ్యాంగ ప్రవేశికలోని కొన్ని పదాలను తొలగించాలని మరొకసారి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు న్యూస్లో ఉంది. సో ఫస్ట్ ఈ కాంటెంపరీ టాపిక్ అసలు ఎందుకు ప్రవేశిక అనేది మరొకసారి న్యూస్లోకి వచ్చిందో తెలుసుకునే ముందు ప్రవేశికకి సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్స్. సో రాజ్యాంగ ప్రవేశిక అంటాం, ప్రియాంబుల్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో ప్రవేశిక, పీఠిక అని చెప్పేసి రకరకాల ముందు మాట ఇలా రకరకాల పేర్లతో పిలుస్తాము. రాజ్యాంగంలో మనం ఆర్టికల్స్ పార్ట్ స్టార్ట్ అయ్యే ముందు ఒక ఇంట్రడక్షన్ పార్ట్గా మనం ప్రవేశికని చూస్తాం. సింపుల్గా చెప్పాలంటే ప్రవేశిక అనేది రాజ్యాంగం యొక్క మొత్తం సారాంశము తెలిపే ఒక పత్రంగా చెప్పవచ్చు. రాజ్యాంగాన్ని మనం తెలుసుకునే ముందు ప్రవేశికను చదవాల్సిందే. రాజ్యాంగం యొక్క ఆశయాలను తెలుపుతుంది. మరి అటువంటి ప్రవేశికకి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వశ్చన్స్ రెగ్యులర్గా అడుగుతున్నారు. ప్రవేశికలోని పదాల వరుస క్రమాన్ని గుర్తించండి అని చెప్పేసి. సావరీన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, ఈ 5 పదాలను గుర్తుపెట్టుకోండి, పదాల వరుస క్రమము. నెక్స్ట్ వచ్చేసేసి రాజ్యాంగ ప్రవేశికను ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించడం జరిగింది. రాజ్యాంగ ప్రవేశికను సవరించే అధికారం భారతదేశంలో పార్లమెంటుకి మాత్రమే ఉంటుంది. సో పార్లమెంట్ గుర్తుంచుకోండి, భారతదేశంలోనే అత్యున్నత చట్టసభ పార్లమెంటు స్పెషల్ మెజారిటీతో ప్రవేశికని సవరించవచ్చు. మరి అలా ఒకే ఒకసారి రాజ్యాంగ ప్రవేశిక అనేది సవరణకు లోనైంది. ఏ సవరణ అంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ఇయర్. మనకు ఎమర్జెన్సీ టైం అనేది ఉందిగా భారతదేశంలో, అత్యవసర పరిస్థితి, అంతర్గత కారణాల వల్ల మొట్టమొదటిసారి ఎమర్జెన్సీ విధించబడింది. అంతర్గత కారణాల వల్ల అంటున్నారు. ఇప్పటివరకు భారతదేశంలో ఆర్టికల్ 352ని 3 సార్లు విధించారు. చివరిసారి 3వసారి ఏదైతే ఉంటుందో ప్రత్యేకత ఏంటంటే అంతర్గత కారణాల వల్ల విధించబడిన అత్యవసర పరిస్థితి. ఇందిరాగాంధీ గారి ప్రభుత్వ కాలంలో 1975 నుండి 77 వరకు ఎమర్జెన్సీ పీరియడ్ మనం చూస్తాము. ఆ సమయంలో రాజ్యాంగాన్ని సవరించారు. అదే 42వ రాజ్యాంగ సవరణ చట్టం. దీని మినీ కాన్స్టిట్యూషన్ అంటాము. ఆ సవరణ రాజ్యాంగంలో చాలా మార్పులు తీసుకువచ్చింది. ప్రవేశికకి సంబంధించి చూస్తే సోషలిజం, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే పదాలను చేర్చారు. గుర్తుంచుకోండి. సో సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే పదాలను రాజ్యాంగ ప్రవేశికలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారంటే 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ సరిపోతుంది. ఇకపోతే ప్రవేశిక భారత రాజ్యాంగంలో భాగమా కాదా అంటే భాగమే. ఈరోజు మీకు చూస్తే భాగమే. డిసెంబర్ 2025లో ఈ వీడియో చూస్తున్నాం మనం, భాగమే. సుప్రీంకోర్టు కొన్ని కీలక తీర్పుల ద్వారా, కొన్ని కేసుల్లో తీర్పుల ద్వారా ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. మొదటిసారి చూస్తే 1950లో ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్, ఆ కేసులో ఏం చెప్పిందంటే ప్రవేశిక అనేది రాజ్యాంగంలో భాగం కాదని చెప్పింది. తర్వాత బెరుబారి యూనియన్ కేసు 1960 ఇయర్లో ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదని చెప్పింది. ఆ తర్వాత 1973, వెరీ వెరీ ఇంపార్టెంట్, 1973 అంటే మనకు గుర్తుకు రావాల్సింది మౌలిక స్వరూపం, బేసిక్ స్ట్రక్చర్. దానికి సంబంధించిన కేసు ఏంటి? కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973. రాజ్యాంగ ధర్మాసనం 13 జడ్జీల రాజ్యాంగ ధర్మాసనము చెప్పిన తీర్పుల్లో ఒకటి ప్రవేశిక అనేది రాజ్యాంగంలో భాగమే అని చెప్పేసేసి ఇదొకటి చూడాలి. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ప్రవేశికలో పొందుపరిచిన తేదీ ఏంటంటే 1949 నవంబర్ 26 గుర్తుంచుకోండి. అందులో ఒక డేట్ ఉంటుంది, ఇయర్ ఉంటుంది, అదేంటనేది చూడండి సరిపోతుంది. మరి ఇప్పుడు ప్రవేశికకు సంబంధించి కాంటెంపరీ టాపిక్ ఏంటంటే ప్రవేశికలో ఎమర్జెన్సీ టైంలో 1976 టైంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన పదాల్లో 3 పదాలు కదా, ఆ 3 పదాల్లో సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలను తొలగించండి అని చెప్పేసి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు న్యూస్లో ఉంది. ప్రైవేట్ మెంబర్ బిల్లు అంటే మంత్రులు కాకుండా కేంద్ర మంత్రులు కాకుండా పార్లమెంటు సభ్యులు ఏదైనా ఒక అంశాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారనుకోండి తీర్మాన రూపంలో, దాన్ని ప్రైవేట్ మెంబర్ బిల్ అంటాము. సో బీజేపీ ఎంపీ రీసెంట్గా ప్రవేశపెట్టారు. సో ఇక్కడ చూడండి, రాజ్యాంగ ప్రవేశిక నుంచి లౌకికవాదం, సో సెక్యులరిజం మరియు సామ్యవాదం, సోషలిజం అనే పదాలను తొలగించాలని కోరుతూ భాజపా ఎంపీ భీమ్ సింగ్ రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లుని ప్రవేశపెట్టారు. ఈ పదాలు రాజ్యాంగంలో మొదటి నుంచి లేవని ఎమర్జెన్సీ కాలంలో చేర్చారని చెప్పారు, ఆ బిల్లో చెప్పారు.
1976లో ఎమర్జెన్సీ సమయంలో ప్రముఖ ప్రతిపక్ష నేతలు ఆ కాలంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు, జార్జ్ ఫెర్నాండెస్ గారు తదితర ప్రముఖులు జైల్లో ఉన్నారు. అప్పుడు జైల్లో పెట్టారు. అప్పుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఎమర్జెన్సీ టైంలో చూపించిన పరిస్థితులు మీ అందరికీ కూడా పుస్తకాల రూపంలో చూస్తూ ఉంటారు. ఆ సమయంలో చేర్చారని భీమ్ సింగ్ గారు చెప్పారు. వాటిని తొలగించండి అని చెప్పేసేసి ఇప్పుడు ప్రవేశికలోని పదాలను తొలగించడానికి ఏ పదాలను, సామ్యవాదం, లౌకికవాదం అనే పదాలను తొలగించాలని ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు న్యూస్లోకి వచ్చింది. ఎనఫ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ అడిగి మరి ఇప్పటివరకు చాలాసార్లు ఇలాంటి ప్రైవేట్ మెంబర్ బిల్లు భారతదేశ చరిత్రలో ప్రవేశికలోని పదాలను తొలగించండి అని చెప్పేసి న్యూస్లోకి వచ్చినాయి. అవన్నీ ఏంటని అడిగారు. ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది కూడా ప్రవేశిక పైన ఒకసారి ఫోకస్ పెట్టండి. గతంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వము అహింస అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో చేర్చండి అని చెప్పేసి ఒక తీర్మానాన్ని వాళ్ళ అసెంబ్లీలో ప్రవేశపెట్టుకున్నారు. అంత మాత్రం అవుతుందంటే కాదు. ప్రవేశికను సవరించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. అది కూడా స్పెషల్ మెజారిటీ, ప్రత్యేక మెజారిటీతో. రాజ్యాంగ సవరణ చట్టం అనేది మనం చూస్తాం. ఒకవేళ ఏదన్నా ప్రవేశికకి సంబంధించి మార్పులు చేర్పులు జరుగుతాయి. ఇప్పటివరకు ఒకసారి రాజ్యాంగ ప్రవేశికని సవరించారు, సరిపోతుంది. రైట్. ఇక ఇటీవల పేరు మార్పు సంబంధిత అంశాలను తరచూ మనం వార్తల్లో చూస్తున్నాము. ఒక్కొక్క రాష్ట్రంలో ఉండే రాజ్భవన్ ఉంటుంది కదా. రాజ్భవన్ అంటే గవర్నర్ యొక్క అధికారిక కార్యాలయం లేదా క్యాంప్ ఆఫీసు అలా చెప్తాము, రాజ్భవన్. మరి రాజ్భవన్ పేరుని లోక్ భవన్గా మార్చండి అని, మరియు కేంద్రపాలిత ప్రాంతాలనే కదా భారతదేశంలో రాజ్యాంగంలోని 8వ భాగంలో మనం కేంద్రపాలిత ప్రాంతాల గురించి నేర్చుకుంటాము. మరి కేంద్రపాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు కదా, వారు ఉండే అంశాన్ని ఏమంటామంటే రాజ్ నివాస్ అంటాము. సో రాజ్భవన్, రాజ్ నివాస్ ఈ పేర్లను మార్చండి. రాజ్భవన్ని లోక్ భవన్గా, రాజ్ నివాస్ని లోక్ నివాస్గా మార్చండి అని. ఎందుకంటే వలసవాద సిద్ధాంతాలు ఇవన్నీ కూడా మన భారతదేశాన్ని దాదాపు 200 సంవత్సరాలు పరాయి వారు పరిపాలించారు. సింపుల్గా చెప్పాలంటే ఆ సమయంలో వారికి అనుకూలంగా చాలా ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. ఇంకా కూడా కొలోనియల్ రూల్ మనకు ఎందుకు కనబడాలి, ఆ పేర్లు ఎందుకు ఉండాలని చెప్పేసి మార్పులు మన సంస్కృతిని మనం రివైవ్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ పేర్లను కూడా రాజు కాదు ప్రజలు ఇంపార్టెంట్. ఇప్పుడు రాజ్ భవన్ కాదు ప్రజల భవన్, లోక్ భవన్ అని, రాజ్ నివాస్ని లోక్ నివాస్ అని మార్చుకోండి అని చెప్పేసి హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు, ప్రభుత్వాలకి మరియు కేంద్రపాలిత ప్రాంతాలకి ఇటీవల కొన్ని సూచనలు ఇచ్చింది. ఆ విధంగా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే మార్చుకున్నాయి. రాజ్భవన్, లోక్ భవన్ అని. కేంద్రపాలిత ప్రాంతాలు అయితే లోక్ నివాస్ అని చెప్పేసి రాజ్ నివాస్ అని. ఓకేనా. సో ఈ విధంగా సరిపోతుంది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. సో వలసవాద భావజాలాన్ని తొలగించే జాతీయ ప్రయత్నంలో భాగంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు రాజ్భవన్, రాజ్ నివాస్ పేర్లను లోక్ భవన్, లోక్ నివాసులుగా మార్చాలని పరిశీలించండి అని చెప్పింది. ఇప్పటికే వెస్ట్ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, అస్సాం, కేరళ, త్రిపుర తమ రాజ్భవన్ల పేర్లను లోక్ భవన్లుగా మార్చేసేసింది. రీసెంట్గా ఒడిషా కూడా అటువంటి చర్య తీసుకుంది. సరిపోతుంది. రైట్. ఇక ప్రధాని కార్యాలయం పిఎంఓ అంటాం కదా, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఉంటుంది కదా, దాని పేరును కూడా మార్చేశారు. ఏమని పెట్టారంటే సేవా తీర్థ్. ప్రధానమంత్రి కార్యాలయం పేరుని ఏ పేరుతో మార్చామంటే సేవా తీర్థ్. గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో యూనివర్సిటీల పేరు మార్పులు, రైల్వే స్టేషన్ల పేరు మార్పులు, నగరాల పేరు మార్పులు, చారిత్రక కట్టడాల పేరు మార్పులు ఇవన్నీ చూస్తున్నాం. అందులో ఇది ఒకటి. ఓకేనా. రైట్. ఇక నెక్స్ట్ లోక్సభ సెక్రటరీ జనరల్. లోక్సభ సెక్రటరీ జనరల్ ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? 2020 నుండి ఉత్పల్ కుమార్ సింగ్ గారు తన పదవీ కాలాన్ని మరికొంత కాలం పాటు పొడిగించడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు భారతదేశంలో పార్లమెంటు గురించి పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నేర్చుకుంటాము. పార్లమెంట్ బైకామరలిజం, ద్విసభ విధానం ఉంది. లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. సో సభ కార్యకలాపాల్లో వెరీ ఇంపార్టెంట్. సభ ఎప్పుడు కూడా సమావేశం కాదు. మరి సమావేశం అయిన సమయంలో కాని సమయంలో కీలక పాత్ర పోషించే వాళ్ళు లోక్సభ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సెక్రటరీ జనరల్. లోక్సభ సెక్రటరీ జనరల్గా ప్రస్తుతం ఎవరు ఉన్నారు అంటే ఉత్పల్ కుమార్ సింగ్ గారు తన పదవీ కాలాన్ని పొడిగించారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్గా ఎవరున్నారంటే పిసి మోదీ గారు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే రీసెంట్గా ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి చూసాం మనం. ఉపరాష్ట్రపతి ఎన్నిక, నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎవరు వచ్చారు? మనకు సిపి రాధాకృష్ణన్ గారు వచ్చారు కదా. ఆ ఎన్నిక సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్గా, ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్గా ఎవరు విధులు నిర్వర్తించారంటే రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీ గారు. లింక్ చేసుకోండి. ఓకేనా. కీలక పదవులు ఇంపార్టెంట్. 1983 క్యాడర్ ఐఏఎస్ అధికారి
ప్రస్తుతం లోక్సభ సెక్రటరీ జనరల్గా ఉన్న ఉత్పల్ కుమార్ సింగ్ గారి పదవీ కాలాన్ని మరొక ఏడాది పాటు పొడిగించింది కేంద్ర ప్రభుత్వము. వాస్తవానికి డిసెంబర్ 1, 2020 రోజున తను పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత పలుమార్లు పదవీ కాలాన్ని పొడిగించారు. 2021 నవంబర్ 30న 2 ఏళ్ల పాటు తొలిసారి పొడిగించారు. తర్వాత 2023 సంవత్సరంలో ఏడాది, 2024లో మరొక ఏడాది, మళ్ళీ ఇప్పుడు. ఓకేనా, సరిపోతుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిసెంబర్ 14, 2025 రోజున భారతదేశంలో దాదాపు అన్ని వార్తాపత్రికల్లో కూడా మెయిన్ పేపర్లో మనం హెడ్డింగ్లో చూసాము, భారతదేశంలో నూతన ప్రధాన సమాచార కమిషనర్ మరియు ఇతర సభ్యుల నియామకం అని చెప్పేసేసి. మరి ఈ టాపిక్ని మనము ఏ సబ్జెక్ట్లో భాగంగా వర్ధమానాంశంగా చూడాలి అంటే పాలిటీ సబ్జెక్ట్లో భాగంగా, కరెంటు పాలిటీలో భాగంగా అర్థం చేసుకోవచ్చు. మీకు ప్రతిసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. మనం జనరల్ స్టడీస్లో భాగంగా నేర్చుకునే ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆయా సబ్జెక్టుల వారీగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇది పాలిటీలో భాగంగా. వార్తలు నిలిచిన ఒక అంశాన్ని సబ్జెక్ట్ లింక్ చేసుకోండి, దానికి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చూడండి. మనం పోటీ పరీక్షల కోణంలో 100% అటు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాధించగలుగుతాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో కొన్ని సంస్థల గురించి మనం నేర్చుకున్నాము. అందులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా కానివ్వండి, అటార్నీ జనరల్ గురించి కానివ్వండి, కాగ్ గురించి కానివ్వండి, ఇలా అట్సెట్రా. రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ఏంటి? రాజ్యాంగంలో ఏదో ఒక ఆర్టికల్ దగ్గర దాని గురించి ప్రస్తావన ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ బాడీ, కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి. అలా రాజ్యాంగంలో ఉండనప్పటికీ దేశంలోనే అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్ రూపొందించిన చట్టం ఆధారంగా ఏర్పాటై పనిచేస్తున్న కొన్ని పవర్ఫుల్ బాడీస్ ఉంటాయి. అందులో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఒకటి. ఇది చట్టబద్ధ సంస్థ, స్టాచ్యుటరీ బాడీ అంటాం. ఇలాంటి చట్టబద్ధ సంస్థల గురించి నేర్చుకున్నప్పుడు ఏ చట్టం ఆధారంగా ఆ సంస్థ ఏర్పాటైంది, ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది, దాని కూర్పు ఏ విధంగా ఉంటుంది, నియామక ప్రక్రియ అనేది ఎవరి సిఫార్సులపై ఆధారపడి ఉంటుంది, ఎవరు నియమిస్తారు, ప్రమాణ స్వీకారం ఎవరి సమక్షంలో జరుగుతుంది, ఎట్సెట్రా, అవన్నీ చూడాలి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి సంబంధించి నూతన సిఐసిగా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు డిసెంబర్ 2025 రోజున అని అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చట్టబద్ధ సంస్థ అంటున్నాను కదా, ఏ చట్టం ఆధారంగా? సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది ఆర్టీఐ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఆధారంగా ఏర్పాటైంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఆధారంగా అక్టోబర్ 12, 2005 ఇయర్ నుండి అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 12, 2005 గుర్తుపెట్టుకోండి. మరి ఈ సంస్థ 1+10 బాడీగా పనిచేస్తుంది. ఒక ప్రధానాధికారి, ఇతర సభ్యులు. మరి ఈరోజు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా నియమితులవుతూ రాజ్ కుమార్ గోయల్ గారు వార్తల్లో ఉన్నారు. సింపుల్గా చెప్పాలంటే ఒక కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి గారు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఓకేనా? మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ని మరియు ఇతర సభ్యులను ఎవరిని నియమించాలని చెప్పడానికి ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే ప్రధానమంత్రి గారు ఉంటారు, లోక్సభలో ప్రతిపక్ష నేత ఉంటారు, మరియు ప్రధానమంత్రిచే నియమించబడే ఒక కేంద్ర మంత్రి ఈ మెంబర్ కమిటీలో ఉంటారు. ఈ 3 సభ్యుల కమిటీ ఇచ్చిన సిఫార్సు మేరకు రాష్ట్రపతి గారు నియమిస్తారు. అందుకే వీళ్ళ ప్రమాణ స్వీకారం కూడా రాష్ట్రపతి సమక్షంలో జరుగుతుంది. డిసెంబర్ 15, 2025 రోజున ప్రమాణ స్వీకారము. ఇక అబ్జర్వ్ చేస్తే కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్గా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సంబంధించి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా రాజ్ కుమార్ గోయల్ గారిని నియమించడం జరిగింది. మరి ఇతర కమిషనర్లుగా 1+10 బాడీ అంటున్నాను కదా, మరి ఇతర సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కమిషనర్లు అంటారు. అందులో ప్రముఖులు ఎవరంటే జయ వర్మ సిన్హా, సురేంద్ర సింగ్ మీనా, ఖుష్వంత్ సింగ్ సేతి, స్వాగత్ దాస్, సంజీవ్ కుమార్ జిందాల్. వీళ్ళందరి పేర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఒక్కరి పేరు గుర్తుంచుకోండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుధారాణి రేలంగి గారు ఈ సభ్యుల్లో ఒకరిగా, ఒక కమిషనర్గా నియమితులవడం జరిగింది.
ఏలూరులో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నారు కాబట్టి తన పేరు గుర్తుంచుకోండి. అండ్ సిఐసి గురించి ఎలాగూ మీరు గుర్తుంచుకుంటారు, సరిపోతుంది. ఓకేనా, సరిపోతుంది. ఇక్కడ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సంబంధించిన కొంత స్టాటిక్ డేటా చూద్దాము. సిఐసి అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. ఇది జాతీయ స్థాయి ఆర్టీఐ అప్పిలేట్ సంస్థ. సమాచారాన్ని పొందడం కూడా ప్రాథమిక హక్కే అని సుప్రీంకోర్టు చాలా కేసుల్లో ఇప్పటికే తీర్పిచ్చింది. ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆధారంగా October 12, 2005 నుండి ఈ సంస్థ అమలులోకి వచ్చింది. కాబట్టి మనం చట్టబద్ధ సంస్థ అంటున్నాం. ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. 1+10 బాడీగా పనిచేస్తుంది. ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటారు, ఇతర వాళ్ళను ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అంటాము. ఓకేనా, సరిపోతుంది. మరి వీళ్ళను నియమించడానికి ఒక కమిటీ సిఫార్సులు కావాలి. ఆ కమిటీలో నియామక కమిటీ సభ్యులు ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి గారు, లోక్సభలో ప్రతిపక్ష నేత, మరియు ప్రధానమంత్రి నామినేట్ చేసే ఒక కేంద్ర మంత్రి. సరిపోతుంది. మరి వీళ్ళ యొక్క పదవీకాలం ఏ విధంగా ఉంటుంది అంటే 5 years or 65 years, ఏది ఎర్లీగా అయితే అది. నెక్స్ట్ సిఈసి అంటే ఏంటి? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు కదా, ప్రధాన ఎన్నికల అధికారి. తనతో సమానంగా వేతనాన్ని పొందుతారు. ఎవరు? చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. గుర్తుంచుకోండి, ప్రస్తుతము 2,50,000 రూపీస్ ఉంది. ఇకపోతే ఎవరైతే ఇప్పుడు సిఐసిగా మరియు ఇన్ఫర్మేషన్ కమిషనర్స్గా ఇందులో నియమితులయ్యారో వాళ్ళకి మళ్ళీ పునర్నియామకం అనేది ఉండదు, ఒక్కసారి. ఓకేనా. నెక్స్ట్, మరి భారతదేశంలో మొట్టమొదటి సిఐసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎవరు అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. సో వజాహత్ హబీబుల్లా పేరు గుర్తుంచుకోండి. వజాహత్ హబీబుల్లా భారతదేశంలో మొట్టమొదటి సిఐసి 2005లోనే మనం చూసాము. మరి ప్రస్తుతం చూసిన ఈ కొత్త పర్సన్ ఎవరైతే వచ్చారో రాజ్ కుమార్ గోయల్ గారు ఉన్నారు కదా, ఎవరి స్థానంలో రావడం జరిగింది అంటే హీరాలాల్ సమారియా గారి స్థానంలో. ఓకేనా, సరిపోతుంది. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు యూస్ఫుల్గా ఉంటాయి. లక్ష్యాలు ఏంటి? సో సమాచారానికి సంబంధించి పౌరులకు సమాచార హక్కు అమలుకు గల ప్రతిబంధకాలను తొలగిస్తుంది అండ్ ప్రజా భాగస్వామ్యం ప్రోత్సహిస్తుంది. ఇవన్నీ కూడా మనము పాలిటీ సబ్జెక్ట్లో భాగంగా ఆల్రెడీ నేర్చుకున్నవే. మీకు ఇండియన్ పాలిటీ కోర్సులో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు నేను ఇన్ డీటెయిల్గా ఇచ్చాను, సరిపోతుంది. ఈ సెక్షన్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం కోర్ సబ్జెక్ట్లో భాగంగా నేర్చుకోవాల్సిన అంశాలు. వర్తమాన అంశాన్ని సబ్జెక్ట్ లింక్ చేశాను, బేసిక్స్ ఇచ్చాను, ఎనఫ్. ఓకేనా, రైట్. సో సుప్రీంకోర్టు ఏఐ కమిటీ పునర్వ్యవస్థీకరణ అని చెప్పేసేసి దేశంలోనే అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టుకి సంబంధించి మనం పార్ట్ 5లో భాగంగా కేంద్ర ప్రభుత్వం, అందులో భాగంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి, పార్లమెంట్లో భాగంగా ద్విసభా విధానము, అటార్నీ జనరల్, కాగ్ ఇవన్నీ చూస్తాము. అండ్ ఆర్టికల్ 124 నుండి 147 వరకు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు గురించి చూస్తాం. సుప్రీంకోర్టుకు ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు చరిత్రలో 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. November 24, 2025 నుండి సూర్యకాంత్ గారు 53వ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రీసెంట్గా ఏఐ కమిటీని పునర్వ్యవస్థీకరించారు. ఆ కమిటీకి హెడ్ ఎవరు అని అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. ప్రతి వ్యవస్థలో కూడా టెక్నాలజీ డామినేషన్ చూపిస్తుంది. మరి అటువంటి టెక్నాలజీ ప్రతి రంగంలో అడాప్ట్ చేసుకోవాలి. సుప్రీంకోర్టులో కృత్రిమ మీద వినియోగం గురించి సిఫార్సులు చేయడానికి ఒక ఏఐ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో అంటే జస్టిస్ పిఎస్ నరసింహ గారి ఆధ్వర్యంలో కమిటీని పునర్వ్యవస్థీకరించారు సూర్యకాంత్ గారు. రైట్. సో సిజే సూర్యకాంత్ గారు సుప్రీంకోర్టు కృత్రిమ మేధస్సు కమిటీని పునర్వ్యవస్థీకరిస్తూ న్యాయ వ్యవస్థలో ఏఐ సాధనాల అభివృద్ధి అమలుకు మార్గనిర్దేశం చేసే చర్యలను ప్రారంభించారు. 4 సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీకి జస్టిస్ పిఎస్ నరసింహ గారు అధ్యక్షత వహిస్తారు. సరిపోతుంది. ఓకేనా, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. ఇప్పటికే భారతదేశ సుప్రీం న్యాయ వ్యవస్థలో సుపేస్ ఏ వినియోగం గురించి చూస్తున్నాం. సుపేస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటని గతంలో కూడా ఎగ్జామినేషన్లో అడిగారు. సుప్రీం కోర్ట్ పోర్టల్ ఫార్ అసిస్టెన్స్ ఇన్ కోర్ట్ ఎఫిషియన్సీ 2021లో ప్రారంభించిన ప్రముఖ ఏఐ సిస్టము. సరిపోతుంది. ఓకేనా. ఇక నార్కో పరీక్షలపై సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇటీవల వెలువరించింది. నార్కో పరీక్షలు కామన్గా సోడియం పెంటనాల్ ఇటువంటివి ఉంటాయి కదా, అటువంటి డ్రగ్ని లేదా కెమికల్ని మన శరీరంలోకి ఇంజెక్ట్ చేసి స్పృహ కోల్పోయేలా చేసి మనకు సంబంధించిన కొన్ని వాస్తవాలను రాబట్టడము, ఇది మన గోప్యత హక్కును ఉల్లంఘించడమే అవుతుంది.
సో బలవంతంగా ఈ నార్కో అనాలిసిస్ టెస్టులు చేయకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు. అలా చేయడం అనేది ఆర్టికల్ 20 క్లాజ్ 3ని వైలేట్ చేయడం అని చెప్తున్నారు. ఆర్టికల్ 20 క్లాజ్ 3 మనము దేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ గురించి చూస్తాం కదా, ఆర్టికల్ 12 నుండి 35 వరకు. అందులో ఆర్టికల్ 20 క్లాజ్ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్, సెల్ఫ్ ఇంక్రిమినేషన్ ఈజ్ ప్రొహిబిటెడ్ అని చెప్పేసేసి. ఓకేనా. సో సోడియం పెంటనాల్ వంటి నిద్రాకార ఔషధాలు ఇంజెక్ట్ చేసి వ్యక్తిలో రోగనిరోధక శక్తిని తగ్గించి దాచిపెట్టిన సమాచారాన్ని, గోప్యంగా ఉండే సమాచారాన్ని వెలికి తీయడమే నార్కో అనాలిసిస్ టెస్ట్. ఇది బలవంతంగా చేయకూడదు. అలా చేయడం అనేది ఆర్టికల్ 20 క్లాజ్ 3ని వైలేట్ చేయడం అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. మరియు గోప్యత హక్కును కూడా వైలేట్ చేయడమే. రైట్ టు ప్రైవసీ ఈజ్ ఫండమెంటల్ రైట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫండమెంటల్ రైట్స్లో మనం చూస్తాము గోప్యత కూడా ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు జస్టిస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 కేసులో తీర్పునిచ్చింది. అవన్నీ లింక్ కావాలి. సో బలవంతం మీద నార్కో అనాలిసిస్ పరీక్ష చేయించేందుకు అనుమతించిన పాట్నా హైకోర్టు ఆదేశాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసి బలవంతపు నార్కో పరీక్ష ఆర్టికల్ 20 క్లాజ్ 3ని ఉల్లంఘించడంతో స్పష్టం చేసింది. ఓకేనా. గతంలో సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 2010 కేసులో సుప్రీంకోర్టు స్వచ్ఛంద సమ్మతి లేకుండా నార్కో పాలిగ్రాఫ్ బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలు చేయరదని తీర్పునిచ్చింది. గతంలో అమలేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2025 కేసులో పాట్నా హైకోర్టు బలవంతపు నార్కో పరీక్షకు అనుమతి ఇచ్చింది. దీన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని రద్దు చేసింది. ఇక ఆర్టికల్ 20 క్లాజ్ 3 ఏం చెప్తుంది? ఒక వ్యక్తిని తనని తాను దోషిగా నిరూపించుకునేలా బలవంతం చేయరాదనే హక్కును హామీ ఇస్తుంది. నార్కో పరీక్ష బలవంతంగా చేయడం ఈ హక్కును నేరుగా ఉల్లంఘిస్తుంది. సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిజిటల్ అరెస్ట్. తరచు మనం వింటున్న ఒక పదం. మన మొబైల్ ఫోన్కి, మన ఫోన్కి ఒక అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంది. ఆ పర్సన్ ఏం చెప్తారు? అవతలి సైడ్ ఉన్న వ్యక్తి ఏమంటాడంటే పోలీస్ అధికారిని, ప్రభుత్వ ఉద్యోగాన్ని ఏదో ఒకటి చెప్పి మనల్ని భయభ్రాంతులకు గురి చేసి మన నుండి డబ్బులను దోచుకోవడం ఇవి తరచు చూస్తూ ఉంటాం. ఇటువంటివి డిజిటల్ అరెస్టులు అంటాము. మరి అటువంటి కేసులు భారతదేశంలో పెరుగుతున్నాయి. ఈ డిజిటల్ అరెస్టులకి సంబంధించి ఇటీవల విచారించిన సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల్లో భాగంగా ఏం చెప్పారంటే ఇక మీదట డిజిటల్ అరెస్ట్ మోసాలకు సంబంధించి కానీ దీనిపైన దర్యాప్తు అధికారం కానివ్వండి ఎవరు చేయాలి దేశవ్యాప్తంగా అని అన్నారంటే సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. గుర్తుంచుకోండి. డిజిటల్ అరెస్టులు ఇటువంటి కేసులపైన దర్యాప్తు చేసే అధికారము సుప్రీంకోర్టు ఎవరికి కల్పించింది అంటే సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఎగ్జామినేషన్లు అడుగుతారు. సో డిజిటల్ అరెస్ట్ పేరుతో దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ అధికారులు, పోలీసులు, దర్యాప్తు విభాగాల పేరుతో ఆడియో, వీడియో కాల్స్ ద్వారా బెదిరించి డబ్బులు దోచుకునే మోసగాళ్ళు పెరిగిపోతుండటంతో వీటిని ఒకే విధమైన కేంద్రీకృత దర్యాప్తు అవసరమని కోర్టు చెప్పింది. ఈ మోసాలపై దేశవ్యాప్త దర్యాప్తు బాధ్యతను సిబిఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సరిపోతుంది. ఓకేనా. సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 1963 ఇయర్లో స్థాపన, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ప్రస్తుతం సిబిఐ డైరెక్టర్గా ప్రవీణ్ సూద్ గారు ఉన్నారు. ఇక భారత పార్లమెంట్లో ఇంటరప్షన్స్, అంతరాయాల గురించి తరచూ మనం చూస్తున్నాం. డిసెంబర్ 1, 2025 నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనాయి. తరచూ అంతరాయం అనేది ఏర్పడుతుంది. ప్రతిపక్షాలు వాకౌట్ చేయడము, ఏదైనా చర్చ జరుగుతున్నప్పుడు డిస్టర్బ్ చేయడము అటువంటివి చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు డిస్క్రిప్టివ్ ఆన్సర్ రాసేటప్పుడు కానివ్వండి ఈ గణాంకాలను మనం యూజ్ చేస్తే బెటర్. సో 2025 వింటర్ సెషన్ ఓటర్ జాబితా సవరణ, తగ్గించిన సిట్టింగ్స్ షెడ్యూల్పై నిరసనతో ప్రారంభమై మొదటి రోజుల్లోనే ఇరు సభలు నిలిచిపోయినాయి. పార్లమెంట్ సమావేశాలు. పార్లమెంట్ గురించి ఆర్టికల్ 79 నుండి 122 వరకు మనం చూస్తాం. పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్లమెంట్లో భాగంగా పార్లమెంట్ సంబంధించి ఆర్టికల్ 79 నుండి 122 అందులోనే బైకామరలిజం అంటే లోక్సభ, రాజ్యసభ వీటన్నిటి గురించి మనం చూస్తాము. రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభలతో కూడిన అత్యున్నత శాసన సంస్థగా నిర్మాణము. పార్లమెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ. ఓకేనా. ఆర్టికల్ 79 నుండి 122 వరకు పార్లమెంట్ నిర్మాణము, అధికారాలు, ప్రవర్తన విధులు పొందుపరచబడ్డాయి. ఆర్టికల్ 80 ఏమో రాజ్యసభ గురించి, ఆర్టికల్ 81 ఏమో లోక్సభ గురించి చూస్తాము. ఆర్టికల్ 107 బిల్లుల ఆమోద విధానము, ఆర్టికల్
118 సభా నియమాలు, ఆర్టికల్ 120 నుండి 121 భాషా నిబంధనలు, ఇటువంటి వాటి గురించి మనం చూస్తాము. పూర్వంలో లోక్సభలు సంవత్సరానికి 120 నుండి 130 రోజులు సమావేశం అయ్యేవి. వాస్తవానికి సభ సమావేశాలు సంవత్సరానికి 3 సార్లు మనం చూస్తాము. బడ్జెట్ సెషన్ అండ్ మాన్సూన్ సెషన్, వింటర్ సెషన్. ఒక సమావేశం యొక్క ముగింపు తేదీ, మరొక సమావేశం యొక్క ప్రారంభ తేదీ, ఈ మధ్య విరామం అనేది 6 నెలలకు మించకుండా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు 55 నుండి 70 రోజులకు పరిమితమైంది. ఆ పరిమితమైనా కూడా పర్ఫెక్టే జరుగుతుందా టైమింగ్ అంటే కాదు, ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్, ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళన వల్ల. 17వ లోక్సభ 2019 నుండి 2024 వరకు 17th లోక్సభ చూసాం కదా. 1952 నుంచి అత్యల్ప సమావేశాలు ఉన్న పూర్తికాల సభగా నిలిచిందంట 17th లోక్సభ. లీస్ట్ టైమ్. నినాదాలు, వెల్లోకి దిగడము, నిరవధిక వాయిదాలు వంటి చర్యలు అంతరాయాలుగా సాధారణమైన శాసన ప్రక్రియను ప్రభావితం చేస్తున్నాయి. ఓకేనా? సో గుర్తుపెట్టు. స్థాయి కమిటీలకు వెళ్ళే బిల్లుల శాతం గతంలోని 60 to 70% నుంచి 30% కన్నా తక్కువకు పడిపోయింది. క్వశ్చన్ అవర్ తరచూ వాయిదాలతో సగం సమయానికే పరిమితం అవుతోంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం పార్లమెంట్లో చూస్తున్న యథార్థ సంఘటనలు. ప్రభుత్వం పరిమిత సంప్రదింపులతో శాసన అజెండాను ముందుకు నడపడము, ప్రతిపక్ష అంశాలపై నిర్మిత చర్చలు కాకపోవడము, బిల్లుల సంఖ్యాబలంతో బలవంతంగా ఆమోదం అవుతున్నాయన్న భావన అంతరాయాలకు దారితీస్తుంది. సరిపోతుంది. ఓకేనా? సో రైట్. ఓకే. ఇక జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్. సో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 మీకు ఐడియా ఉండి ఉంటుంది. రాజ్యాంగబద్ధత కల్పించింది దీనికి. సో ఇటీవల ఇది న్యూస్లోకి వచ్చింది, అదేంటో చూడండి. ఎన్సీబీసీ తన పరిశీలనలో 2014లో వెస్ట్ బెంగాల్లో ఓబీసీ జాబితాలో చేర్చిన వర్గాలను పునర్మూల్యాంకనం చేసి అందులోని 35 కమ్యూనిటీలను, ముఖ్యంగా ముస్లిం వర్గాలు, సెంట్రల్ ఓబీసీ జాబితా నుంచి తొలగించాలని సిఫార్సు చేసింది. సో ఆ కంటెక్స్ట్లో జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఆర్టికల్ 338B గుర్తుంచుకోండి. జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ ఎన్సీబీసీ ఏ ఆర్టికల్ ఆధారంగా అంటే ఆర్టికల్ 338B. రాజ్యాంగబద్ధత ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 రాజ్యాంగబద్ధ సంస్థ. సామాజిక శిక్షణ పరంగా వెనుకబడిన వర్గాల హక్కులు, సంక్షేమ అభివృద్ధిని పర్యవేక్షించడం దాని బాధ్యత. ఓకేనా? ఎన్సీబీసీ 1993లో చట్టం ద్వారా స్థాపించబడింది. 2018లో 102వ రాజ్యాంగ సవరణతో ఆర్టికల్ 338B, 342A ప్రవేశపెట్టి దీనికి రాజ్యాంగ హోదా కల్పించారు. ఓకేనా? సరిపోతుంది. రీసెంట్గా ఈ సిఫార్సు వల్ల అది మరొకసారి న్యూస్లోకి వచ్చింది. ఎనఫ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడగవచ్చు. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర బార్ కౌన్సిళ్లలో మహిళా న్యాయవాదులకు 30% రిజర్వేషన్పై సుప్రీంకోర్టు కీలక సూచనలు ఇచ్చింది. రాష్ట్రాల బార్ కౌన్సిల్స్ ఉంటాయి కదా, అందులో 30% మహిళా న్యాయవాదులకు కేటాయించాలని చెప్పేసేసి. సో రాష్ట్ర బార్ కౌన్సిల్ల ఎన్నికల్లో మహిళా న్యాయవాదులకు 30% రిజర్వేషన్లు కల్పించాలని సుప్రీంకోర్టు సూచించింది. కౌన్సిల్ల కార్యనిర్వాహక కమిటీల్లో మహిళా లాయర్ల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ గారు చెప్పడం జరిగింది. ఓకేనా? యోగమయ్య, శశ్లా చౌదరి అనే 2 మహిళా న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్పై ఈ విచారణ జరిగింది. మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలంటే న్యాయవాదుల చట్టంలో సవరణలు అవసరమని ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రారంభమైన తక్షణ మార్పులు సాధ్యం కాదని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యాయవాది వివరించారు. ఓకేనా? సో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది 1961లో స్థాపితం. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ప్రస్తుత చైర్పర్సన్ మనన్ కుమార్ మిశ్రా గారు. ఓకేనా? రైట్. ఇక దివ్యాంగ ఖైదీల కోసము ప్రత్యేక ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక్కడ దివ్యాంగ ఖైదీలు, దివ్యాంగులకు పర్సన్స్ విత్ డిజేబిలిటీ, దానికి సంబంధించి చట్టం మనం 1995లో చూసాము. పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995. దివ్యాంగులు సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, సంపూర్ణ భాగస్వామ్య చట్టం 1995. ఆ తర్వాత 2016లో దివ్యాంగుల హక్కుల సంరక్షణ చట్టం వచ్చింది. దాని ద్వారానే దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు, రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా అమల్లో ఉన్నాయి. ఓకేనా?
సో దివ్యాంగ ఖైదీలకు స్వతంత్రంగా సులభంగా అందుబాటులో ఉండే ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ వ్యవస్థలో ఫిర్యాదుల నమోదు, సమర్థ పర్యవేక్షణ, సమయానుకూల పరిష్కారం వంటి అంశాలు తప్పనిసరిగా ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఓకేనా, సరిపోతుంది. రైట్. సో చట్టాలు ఏంటో చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. దివ్యాంగులకు సంబంధించిన పథకాలు కానీ పాలసీస్ కానీ వస్తున్నాయంటే ఏ మంత్రిత్వ శాఖ నుండి వస్తాయి? కేంద్ర ప్రభుత్వం పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఇక ఓటర్ జాబితాల 100% డిజిటలైజేషన్ సాధించిన తొలి రాష్ట్రంగా ఏ రాష్ట్రం ఇటీవల న్యూస్లోకి వచ్చింది? డిసెంబర్ 2025 అంటే రాజస్థాన్. సో ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ఒక సూపర్లేటివ్ టాపిక్ ఇది. 2025 డిసెంబర్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమం కింద 5.46 కోట్ల ఓటర్ రోల్స్ను పూర్తిగా డిజిటలైజ్ చేసి రాజస్థాన్ దేశంలో మొదటి రాష్ట్రంగా నిలిచింది. డైరెక్ట్ పాయింట్ గుర్తుంచుకోండి, సూపర్లేటివ్ టాపిక్. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజస్థాన్ రాష్ట్రం సంబంధించి తెలపడం జరిగింది. ఓకేనా. సో ఎలక్షన్ కమిషన్ ఇండియా నెట్వర్క్ ఎసినెట్ బిఎల్ఓ యాప్ ఆన్లైన్ పోర్టల్ ధృవీకరణ వ్యవస్థలను వినియోగించి ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసేసారంట. సరిపోతుంది. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ మనకి 2025 డిసెంబర్ 1 to 15 వరకు వార్తలు నిలిచిన, కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తలు నిలిచిన, కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్కి సంబంధించిన కాంటెంపరీ